ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఆగస్టు 4, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. కీర్తనల గ్రంథము 34 అధ్యాయము 22 వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, నా పాపములన్నిటినీ నీ ఎదుట ఒప్పుకుంటున్నాను, నన్ను ఇక మీదట పాపిగా ఉంచకుండా క్షమించు, నన్ను నా పాపములన్నిటి నుంచి విడుదల దయచేయని ఆయన యొద్దకు వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటూ మనం ఆయన వేడుకుని యెడల ఆయన మనల్ని అపరాధులుగా ఉంచకుండా నిరపరాధులుగా చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన మన కొరకు, మన పాపముల కొరకు కలువరి శిలువలో యాగమై తన రక్తాన్ని చిందించి సమస్తము వదిలి మన కొరకు యాగమయ్యారు. కనుక మనం ఇక మీదట పాపం చేయకుండా, ఆయనకు అవమానము తేకుండా మంచిగా జీవిస్తూ ఆయనకి మంచి పేరు తెచ్చేవారిగా ఉందాము. ప్రియమైన దేవుని సంగమా, ఆయన శరణుజొచ్చిన వారిలో, అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా ప్రభువా అని ఎవరైతే వేడుకుంటారో, మనస్ఫూర్తిగా ఎవరైతే ఆరాధిస్తారో ఆయన్ని, నా పాపములు నీ ఎదుట విడిచిపెడుతున్నాను అని ఎవరైతే అంటారో వారిని దేవుడు విడుదల దయచేస్తాను, నిన్ను ఎప్పుడూ కూడా అపరాధులుగా ఎంచను నేను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, నీవు నేను చేసిన పాపములు 1, 2 కాదు, అనేకములు. కానీ మన పాపముల నిమిత్తము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కలువరి శిలువలో యాగమయ్యారు. కనుక మన పాపములన్నిటి నుండి ఆయన విడిపించారు. ఈరోజు నీవు నేను ఆయన సన్నిధికి వెళ్ళి ప్రాధేయపడదాం, పాపంలో విడిచి పవిత్రులుగా జీవిద్దాం. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజువాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.